అప్పుడు దేవుని యొక్క ఉగ్రత వస్తుంది మీ పైకి. మీరు దేవుని మాట వింటలేదు, దేవునికి లోబడట్లేదు, మీరు దేవుణ్ణి ఆశ్రయించట్లేదు. మీరు రండి బాబు, రండి నాయన, మందిరానికి రండి, దేవుణ్ణి సేవించండి, దేవుణ్ణి వెంబడించండి, ప్రార్థన చేసుకోండి, భక్తి మార్గం నడవండి, అన్య దేవతలను పూజించవద్దు, కాబట్టి దేవుని వైపు తిరగండి నాయనా అని చెప్పి ఏడ్చి మొరపెట్టుకునేవాడు ఇర్మియా. బాగున్నప్పుడు ఎవరింటారు చెప్పండి ఒకసారి, ఎవరు వింటారు కదా. బాగున్నప్పుడు అంతా బాగుందిలే అని చెప్పి అనుకుంటారు అందరూ కూడా. ఎప్పుడైతే కొద్దిగా కష్టం కలుగుద్దో అప్పుడు వస్తుందన్నమాట, అయ్యో మాట విన్నా పోయేదే, ప్రార్థన వెళ్ళినా పోయేదే, సంపూర్ణరాత్రి వెళ్తే బాగుండేదేమో, లేకపోతే సిద్ధపాడు ప్రార్థన శనివారం కూడా పెడతా ఉంటారు పాస్టర్ గారు, వెళ్ళినా బాగుండేదేమో అని చెప్పి అప్పుడు బాధపడతారు చాలా మంది కూడా. చూడండి, మామూలుగా మంచి సరదాగా ఉంటారు ఇంట్లో. ఎప్పుడైతే మనం హాస్పిటల్కి వెళ్ళామో హాస్పిటల్లో గుళ్ళు నడుస్తూ ఉంటారు పాపం. మరి ముఖ్యంగా ఈ యొక్క ఎమర్జెన్సీ హాస్పిటల్లో ఏడుస్తూ ఉంటారు, కోర్టులో ఏడుస్తూ ఉంటారు, చాలా మంది కూడా జైల్లో ఏడుస్తూ ఉంటారు. ఎందుకంటే వారు శిక్షలోకి వారు వెళ్ళారు అని చెప్పి వారు గుర్తించుకుంటారు. కష్టాల్లో పడిపోయామని చెప్పి వారు ఎప్పుడైతే గుర్తెరిగారో అప్పుడు అయ్యో నేను తప్పు మార్గం నడిచానేమో, తప్పుడు త్రోవ నడిచానేమో, కష్టాల్లో పడిపోయాను, ఇబ్బందుల్లో పడిపోయాను, ఇరుకుల్లో పడ్డానేమో, దేవుని మాట వినలేదు, మా నాన్న చెప్పాడు, మా అమ్మ చెప్పింది, దైవజనులు చెప్పేవారు, ఎవరి మాట లక్ష్యం చేయలేదు నేను. అయితే అవకాశం మరొకసారి వస్తే ఆ దేవుని దగ్గరికి వెళ్తానని చెప్పి వారు కోరుకుంటా ఉంటారు. కొంతమంది బాగుపట్టుకు వాళ్ళు కూడా మళ్ళా మళ్ళీ అన్ని బాగు చేసిన తర్వాత కూడా మళ్ళా అన్ని మర్చిపోతారు మళ్ళా చాలా మంది కూడా. కాబట్టి నేను చెప్పేదంటే ఇక్కడ ఇర్మియా ఎప్పుడైతే చెప్పాడు, హెచ్చరించాడు, వారిపైన ఉగ్రత వస్తుందని చెప్పి తెలియపరిచాడు, వారి మాట వినలా, వారి ఇష్టానుసారంగా వారు జీవిస్తూ ఉన్నప్పుడు దేవుని ఉగ్రత వారిపైకి రానే వచ్చింది. బబులోను రాజు నెబుకద్నెజరు వచ్చాడు, ఆ యొక్క మందిరం అంతా నాశనం చేశాడు, తగలబెట్టేశాడు, అంతా కూడాను అందరినీ కూడా తీసుకుని వెళ్ళిపోయాడు. 586 BCలో వెళ్ళిపోయాడు. అది చేసినది అనమాట 586 BCలో మొత్తం కొల్లగొట్టి వేసి అందరిని తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు వారు ఏడుస్తూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు, దుఃఖపడుతూ ఉన్నారు. మంచిగా ఉన్నప్పుడు దేవుని వైపు తిరగలేకపోయాం మనము. ఇర్మియా ప్రవక్త చెప్పినప్పుడు ఆయన లక్ష్యము చేయలేకపోయాం మనము. ఇప్పుడు మందిరం లేదు ఆరాధన చేయడానికి, మందిరం కాల్చి వేశాడు. బంగారము, వెండి అన్ని కూడా ఆ ఉపకరణాలు అన్ని కూడా దొంగలించి తీసుకెళ్ళిపోయాడు బబులోను రాజు. అయితే మనము బంధకాల్లో పడిపోయాము, చెరలో పడ్డాము మనము అని వాళ్ళు ఏడుస్తా ఉన్నప్పుడు మళ్ళా ఇర్మియా ప్రవక్త వారిపై దయదలిచి ఆయన మళ్ళా రాస్తా ఉన్నాడు. యెహోవా చెప్పండి ఇప్పుడు, చదవండి ఇప్పుడు. తన్ను వెదుకు వారికి ఆయన దయ చూపేవాడు, తన్ను ఆశ్రయించు వారికి యెహోవా దయ చూపిస్తాడని చెప్పి మళ్ళా వాళ్ళ గురించి ఆయన రాస్తా ఉన్నాడు. సరే, యెహోవా దయాళుడు ఆయన. మరలా ఏం పర్వాలేదు నీ జీవితంలో, ఇలా కష్టాల్లో పడ్డామని, ఇబ్బందుల్లో పడిపోయామని చెప్పి, శ్రమల్లో పడ్డామని చెప్పి, అనారోగ్యంలో పడ్డాము అని చెప్పి, లేకపోతే బంధకాల్లో పడిపోయామని చెప్పి మీరు బాధపడాల్సిన పని లేదు. యెహోవా దయ చూపిస్తాడు మీ పట్ల, కనికరము చూపిస్తాడు. ఆయన వెతుకు వారికి ఆయన ఏం చెప్పండి, ఆయన దయాళుడు ఆయన అని చెప్పి ఇర్మియా మరలా తన శుభవచనము తెలియపరుచుకుంటా వస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మీ అందరికీ కూడా మరొకసారి మేము తెలియపరుస్తూ ఉన్నాం. మా మాటలన్నీ కూడా ఒకటే, అన్నీ కూడా ఎంత పెద్ద ప్రసంగం చేసినా సరే ఒకటే, దేవుని వైపు తిరగాలి, నువ్వు దేవుని వెంబడించాలి, ప్రార్థించే బిడ్డవుగా నీవు ఉంటా ఉండాలి,
సమయం ఉన్నప్పుడు దేవుని వెంబడించేవాడుగా నీవు ఉంటా ఉండాలి. ఆ ఇచ్చే రక్షణ భాగ్యం పొందుకుంటా ఉండాలి. స్వస్థలు నీ ద్వారా నీ కుటుంబానికి రావాలి. కాబట్టి నీవు దేవుని వైపు తిరిగితే ఆయన దయాళుడు, ఆయన దయ చూపిస్తాడు నీ పట్ల. కనికర వాత్సల్యములు నీ పట్ల చూపించేవాడు ఆయన. కష్టములో పడకముందే, ఇబ్బందుల్లో పడకముందే, నీవు అసలు ఏంటి ఆయన చెరలోకి వెళ్ళకముందే నీవు దేవుని వైపు నువ్వు తిరిగినట్లయితే దేవుడు సహాయం చేసేవాడని చెప్పి ఆయన సెలవిస్తూ ఉన్నాడు. ఒకవేళ బంధకాల్లో పడిపోయినా సరే, అనారోగ్యంలో పడిపోయినా సరే, లేవలేని స్థితిలో నీ ఉన్నప్పటికీ కూడా దేవుడు దయాళుడు నీ పట్ల. స్తోత్రం, హల్లెలూయా. ఆయన నీకు దయ చూపించేవాడుగా ఆయన నీకుంటా ఉన్నాడు.